కాకినాడ జిల్లా ప్రతిపాడు గ్రామంలోని శ్రీ రఘురాం హాస్పిటల్లో డాక్టర్ శారదాదేవి గర్భిణీ స్త్రీలకు వేసవికాల జాగ్రత్తల గురించి మీడియా సమావేశంలో వివరించారు. ఎక్కువ ఫ్లూయిడ్స్ సేవించాలని, బయటకు వెళ్లేటప్పుడు కాటన్ దుస్తులు ధరించాలని, వాటర్ బాటిల్ తప్పనిసరిగా తీసుకువెళ్లాలని సూచించారు. డాక్టర్ రఘురాం చిన్నపిల్లలకు వాంతులు, జ్వరాలు, విరోచనాలు వచ్చినప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ఓఆర్ఎస్ కలిగిన ఎలక్ట్రోలైట్ ప్యాకెట్స్ ఇవ్వాలని చెప్పారు. నా పేరు డాక్టర్ రఘురాం. నేను చిన్నపిల్లల వైద్య నిపుణుడిని, ఎండి పీడియాట్రిక్స్. నేను డాక్టర్ రఘురాంని. నేను రఘురామ హాస్పిటల్లో ప్రతిపాడులో వర్క్ చేస్తున్నాను. ఈరోజు నేను కామన్గా పిల్లల్లో ఎండాకాలంలో వాంతులు విరోచనాలు అవుతాయి కదా, దానికి పెద్దలు తల్లిదండ్రులు చేసి సింపుల్ తప్పు గురించి చెప్పాలనుకుంటున్నాను. కామన్గా చేసే తప్పు, ఇలా విరోచనాలు వాంతులు అవుతున్నప్పుడు ఎక్కువగా గ్లూకోజ్ పడుతూ ఉంటారు. గ్లూకోజ్ పట్టకూడదు. అండి, ఐఎమ్ డాక్టర్ శారదాదేవి, గైనకాలజిస్ట్ అట్ శ్రీ రఘురామ హాస్పిటల్స్, ప్రతిపాడు. ఎండాకాలం మొదలైంది కదా, సో ఆడవాళ్ళు పర్టికులర్లీ ప్రెగ్నెంట్ ఉమెన్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? సమ్మర్లో వేడి ఎక్కువగా ఉండడం వల్ల మన బాడీ టెంపరేచర్ అన్నది కొంచెం పెరిగి చెమటలు అన్నవి ఎక్కువగా పడతాయి. సో దానివల్ల డీహైడ్రేషన్లోకి వెళ్ళే ఛాన్స్ కంపారిటివ్గా ఎక్కువ. సో అందరూ కూడా రోజుకి కనీసం 3 లీటర్స్ ఆఫ్ ఫ్లూయిడ్స్ అన్నవి తీసుకోవాలి. ఫ్లూయిడ్స్ అంటే ఐదర్ వాటర్, మజ్జిగ, కొబ్బరి నీళ్లు, బార్లీ, ఇలా ఏదో ఒకటి తాగడానికి రోజుకి కనీసం 3 లీటర్స్ వరకు తీసుకోవాలి. మార్నింగ్ 11 o'clock నుంచి ఈవినింగ్ 4 o'clock వరకు ఆ టైంలో బయటికి వెళ్ళడం అన్నది అవాయిడ్ చేస్తే మంచిది. బట్ మీకు కంపల్సరీ వెళ్ళాలి అని అనుకుంటే ఒక సన్ స్క్రీన్ యూస్ చేయడం, ఒక టోపీ లాంటిది పెట్టుకోవడం, ఒక గొడుగు